ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మీడియా మిత్రులకు నమస్కారం. మన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు అయితేనేమి, మండలం అయితేనేమి బాగా సుపరిపాలన అందిస్తారని చెప్పి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. మనకు అధికార పార్టీ ఉంది. ఆయన ఆరు టర్ములు ఎమ్మెల్యేగా అయ్యారు. ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఏమేమి పనులు కావాలన్నా అవసరం ఉండేది తెప్పించి ఎట్లా చేయాలా, పరిపాలన ఎట్లా చేయాలనేది ఆయనకు తెలిసినట్టు ప్రొద్దుటూరులో ఎవరికైనా తెలియదు. మంచి పరిపాలన వస్తుంది. సర్పంచులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆయన ఆ దినంలో ఆయన ఆశీస్సులతో మనమందరం కలిసి కట్టుగా పంచాయతీలను డెవలప్ చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సర్వసభ సమావేశం జరిగింది కొత్తపల్లి పంచాయతీలో. దాదాపు పంచాయతీలో ఉన్నటువంటి తీర్మానాలన్నీ ఆమోదించడం జరిగింది. ఇకపోతే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్గా, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా గౌరవ కలెక్టర్ వర్యులను మేము ఒకటి కోరుతున్నాం. పంచాయతీల తరఫున, జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల తరఫున, ఉదాహరణకు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ అనుడా అనేది ఒక సిస్టమ్ పెట్టినప్పటి నుండి, పంచాయతీలకు అనుడా అనే ఒక సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి దాదాపు మార్చి 1, 2023 సంవత్సరానికి నుంచి ఇంతవరకు వాళ్ళు ప్రాసెస్ చేశారు. ఈ ప్రాసెస్లో మా పంచాయతీకే దాదాపు రెసిడెన్స్కు సంబంధించింది, ఇండివిజువల్గా కమర్షియల్కు సంబంధించింది దాదాపు 79 లక్షలు కమర్షియల్కు, 42 లక్షలు రెసిడెన్స్కు వాళ్ళు తీసుకొని వాళ్ళ జమ ఉంది. వాళ్ళ దాంట్లో పంచాయతీలో కూడా ఇంతవరకు డబ్బు దానికి అలాట్ చేయలేదు. అలాట్ చేయకపోవడం కూడా పంచాయతీకి సంబంధమే లేదు. పంచాయతీ రెజల్యూషన్ అవసరం లేదు, కమర్షియల్కి కానీ ఏ దానికి కూడా అవసరం లేదని అంటున్నారు వాళ్ళు. 443 జీవో నెంబర్ అధికారాన్ని వాళ్ళు డెలిగేట్ చేసి ఆ అధికారంలో పంచాయతీ అవసరం లేదు అనేది వాళ్ళ వాదన. అది కాదు. పంచాయతీలో 121 సెక్షన్ కింద ఉన్నటువంటి అధికారాలన్నీ పంచాయతీకి ఎప్పటికీ ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏమంటారంటే 443 అధికారంలో మాకే సంబంధం ఉందనేది అంటారు. కాదు, అది కాదు. ఏదైనా కానీ గౌరవ కలెక్టర్ వర్యులు పంచాయతీ సర్పంచులను పిలిపించి ఈ అనుడాకు సంబంధించింది, పంచాయతీలకు సంబంధించింది క్లారిఫికేషన్ ఇస్తే కనుక మాకు బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ అనుడా వాళ్ళు ఉదాహరణకు మా కొత్తపల్లి పంచాయతీలోనే ఒక లేఅవుట్లో దాదాపు 30 నుంచి 40 ఎకరాల లేఅవుట్లు వేస్తున్నారు. కేవీఆర్ వెంచర్ అని. ఆ వెంచర్ కాడికి వచ్చి కొత్తపల్లి పంచాయతీకి సంబంధం లేకుండానే వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకునేది, వెళ్ళిపోయేది. ఏమంటే పంచాయతీకి సంబంధం లేదని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబో దీని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ వర్యులు ఆ అనుడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పూర్తి నేను పంచాయతీ సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి వీసీ ఆ సెక్షన్లో ఉన్నటువంటి అక్రమాలన్నీ బయటికి తోడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కావున ఇది నా ఒక్క పంచాయతీదే కాదు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల సర్పంచులం అందరం కూడా ఏకతాటిగా నిలబడి ఈ అనుడాకు సంబంధించిందే కాదు, పంచాయతీకి రావాల్సిన నిధులు ఖచ్చితంగా మేము రాబట్టుకుంటాము. మాకు రావాల్సిన నిధులు కూడా మేము తెప్పించుకొని పంచాయతీ సర్పంచులందరం ఈ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు మహర్దశ పడుతుందని చెప్పారు. ఆయన అన్నట్టే పంచాయతీలకే అధికారాన్ని ఇస్తున్నాడు, పంచాయతీ సర్పంచులకి అధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ కూడా వచ్చింది. సర్పంచులకి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ ఉద్యోగులు అయితేనేమి సర్పంచుల ఆధీనంలోనే ఉండాలా, సర్పంచులకు అనుకూలంగానే ఉండాలనేది ఇంతవరకు సర్పంచుల కంటే వాలంటీర్లే మేలు అనిపిస్తున్నది. సర్పంచులను అనగదొక్కి పారేసినారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో సర్పంచులకు మహర్దశ పడుతుంది. త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. పంచాయతీరాజ్ మినిస్టరు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా కోరుకోవడం ఏమంటే ఈ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఉండి అందరి సర్పంచులను మన్ననలు పొందాలని చెప్పి కూడా ఆయన వేడుకుంటున్నాము.
ఖచ్చితంగా సర్పంచులం అందరము కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తెప్పించాం తెలుగుదేశానికి. కావున ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యలు అనుడావాలను పిలిపించి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి గౌరవ కలెక్టర్ వర్యులు పిలిపించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. త్వరలోనే కలెక్టర్ వర్యులను మేము కలుస్తాము. రేపు కానీ ఎల్లుండి కానీ కలిసి మా యొక్క బాధలు విన్నపాలు తెలియజేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందిస్తారు, బాగా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.